వెన్నను సాధారణంగా క్రీమ్ లేదా పాలను కలుపుతూ తయారు చేస్తారు. ఘన కొవ్వును ద్రవ పాల విరుగుడు నుండి వేరు చేస్తారు. ఇది ప్రత్యేకమైన క్రీము రుచిని కలిగి ఉంటుంది మరియు దీనిని తరచుగా సాటింగ్, ఫ్రైయింగ్, బేకింగ్ మరియు వివిధ వంటకాల రుచిని మెరుగుపరచడానికి ఫినిషింగ్ టచ్గా వంటకాల్లో ఉపయోగిస్తారు. సాల్టెడ్ మరియు లవణరహిత రకాలు సహా వివిధ రకాల వెన్న ఉన్నాయి. సాల్టెడ్ వెన్నలో అదనపు ఉప్పు ఉంటుంది. అయితే లవణరహిత వెన్న అదనపు ఉప్పు లేకుండా ఉంటుంది. వంటకాల్లో ఉప్పు కంటెంట్పై మరింత నియంత్రణను అందిస్తుంది. దాని పాక ఉపయోగాలకు అదనంగా, వెన్న అనేక సమాజాలలో సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అనేక వంటకాలలో వెన్న ఒక సాధారణ పదార్థం అయితే, ఇందులో సంతృప్త కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమతుల్య ఆహారంలో భాగంగా దీనిని మితంగా తీసుకోవడం మంచిది. వెన్న రకాలు. సాల్టెడ్ వెన్న జోడించిన ఉప్పును కలిగి ఉంటుంది. ఇది వంటల రుచిని పెంచుతుంది. ఇది సాధారణంగా వంటలో మరియు స్ప్రెడ్గా ఉపయోగించబడుతుంది. ఉప్పు లేని వెన్న బేకింగ్లో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, ప్రత్యేకించి ఉప్పు కంటెంట్పై ఖచ్చితమైన నియంత్రణ అవసరమైనప్పుడు. ఇది వంటకంలోని ఉప్పు స్థాయిలను నియంత్రించడానికి కుక్ని అనుమతిస్తుంది. స్పష్టమైన వెన్న. ఇది వెన్న, దీని నుండి పాల ఘనపదార్థాలు మరియు నీరు తొలగించబడ్డాయి. స్వచ్ఛమైన వెన్న కొవ్వు మాత్రమే మిగిలి ఉంటుంది. క్లారిఫైడ్ వెన్నలో ఎక్కువ స్మోక్ పాయింట్ ఉంటుంది. ఇది వేయించడానికి మరియు వేయించడానికి అనుకూలంగా ఉంటుంది. వంటల ఉపయోగాలు. బేకింగ్. అనేక కాల్చిన వస్తువులలో వెన్న ఒక కీలకమైన పదార్థం. ఇది గొప్పతనాన్ని మరియు రుచిని అందిస్తుంది. ఇది కేకులు, కుకీలు మరియు పేస్ట్రీల ఆకృతి మరియు నిర్మాణానికి దోహదం చేస్తుంది. వంట. కూరగాయలను వేయించడానికి, మాంసాన్ని కాల్చడానికి మరియు సువాసనగల సాస్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వెన్న రుచి వివిధ వంటకాల రుచిని పెంచుతుంది. నిల్వ. వెన్న దాని షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్లో నిల్వ చేయవచ్చు. అయినప్పటికీ, సులభంగా వ్యాప్తి చెందడానికి గది ఉష్ణోగ్రత వద్ద చిన్న మొత్తాన్ని ఉంచాలని తరచుగా సిఫార్సు చేయబడింది. సాంస్కృతిక ప్రాముఖ్యత. ప్రపంచంలోని వివిధ వంటకాల్లో వెన్నకు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. విభిన్న సంస్కృతులు సంప్రదాయ వంటలలో వెన్నను ఉత్పత్తి చేయడానికి మరియు ఉపయోగించేందుకు ప్రత్యేకమైన మార్గాలను కలిగి ఉన్నాయి. పోషకాహార పరిగణనలు. వెన్న సంతృప్త కొవ్వుకు మూలం అయితే, ఇది ఏ, డి మరియు ఈ వంటి విటమిన్లను కూడా కలిగి ఉంటుంది. వెన్నను సమతుల్య ఆహారంలో చేర్చేటప్పుడు మితంగా ఉండటం కీలకం. ప్రత్యామ్నాయాలు. కొందరు వ్యక్తులు ఆరోగ్య లేదా ఆహార కారణాల కోసం వెన్నకు ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటారు, ఉదాహరణకు వనస్పతి లేదా మొక్కల ఆధారిత స్ప్రెడ్లు. ప్రతి ఎంపికకు దాని స్వంత లక్షణాలు మరియు ఉపయోగాలు ఉన్నాయి. ఇంట్లో తయారుచేసిన వెన్న. ఇంట్లో వెన్న తయారు చేయడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఇది వెన్న మరియు మజ్జిగగా విడిపోయే వరకు క్రీమ్ను విప్పింగ్ చేయడం. ఇది రుచులను అనుకూలీకరించడానికి అనుమతిస్తుంది మరియు ఆహ్లాదకరమైన వంటగది ప్రయోగం కావచ్చు. వెన్న మరియు ప్రత్యామ్నాయాల మధ్య ఎంపిక తరచుగా వ్యక్తిగత ఆహార ప్రాధాన్యతలు, ఆరోగ్య పరిగణనలు మరియు రెసిపీ యొక్క నిర్దిష్ట అవసరాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. వంట చేయడానికి లేదా వ్యాప్తి చేయడానికి ఉపయోగించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అనేక వంటశాలలలో వెన్న ఒక ప్రియమైన పదార్థంగా మిగిలిపోయింది. వంట. సాటింగ్. వెన్న తరచుగా కూరగాయలు, మాంసాలు మరియు సముద్రపు ఆహారాన్ని వేయించడానికి ఉపయోగిస్తారు. ఇది గొప్ప రుచిని జోడిస్తుంది మరియు ఆహారంపై బంగారు, గోధుమ రంగును సాధించడంలో సహాయపడుతుంది. పాన్ ఫ్రైయింగ్. పాన్ కేక్లు, ఫ్రెంచ్ టోస్ట్ లేదా గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్లు వంటి పాన్ ఫ్రైయింగ్ ఐటంలకు వెన్నను ఉపయోగించవచ్చు. ఇది రుచికరమైన బట్టి రుచిని అందిస్తుంది. సువాసన. ఒక వంటకాన్ని పూర్తి చేయడానికి ఒక పాట్ వెన్నని జోడించడం వలన దాని రుచిని పెంచుతుంది. పాస్తా, బియ్యం మరియు మెత్తని బంగాళాదుంపలు వంటి వంటలలో ఇది సాధారణం. బేస్టింగ్. వంట సమయంలో తేమ మరియు రుచిని జోడించడానికి కాల్చిన చికెన్ లేదా టర్కీ వంటి మాంసాలను కాల్చడానికి వెన్నని ఉపయోగిస్తారు. బేకింగ్. కేకులు మరియు కుకీలు. అనేక కేక్ మరియు కుకీ వంటకాలలో వెన్న ఒక ప్రాథమిక పదార్థం. ఇది తేమ, రుచి మరియు సున్నితమైన ఆకృతిని అందిస్తుంది. పేస్ట్రీలు. క్రోసెంట్స్ మరియు పఫ్ పేస్ట్రీ వంటి ఫ్లాకీ మరియు టెండర్ పేస్ట్రీలను తయారు చేయడంలో వెన్న కీలకమైన భాగం. పై క్రస్ట్లు. సువాసనగల మరియు ఫ్లాకీ పై క్రస్ట్ను రూపొందించడానికి వెన్నను తరచుగా ఉపయోగిస్తారు.
వెన్నలోని కొవ్వు క్రస్ట్ యొక్క ఆకృతికి దోహదం చేస్తుంది. రొట్టెలు. కొన్ని బ్రెడ్ వంటకాలు, ముఖ్యంగా సుసంపన్నమైన లేదా తీపి రొట్టె కోసం, గొప్పతనాన్ని మరియు రుచిని జోడించడానికి వెన్నని పిలుస్తాయి. వ్యాపించడం. బ్రెడ్ మరియు టోస్ట్. వెన్న యొక్క అత్యంత సాధారణ ఉపయోగాలలో ఒకటి బ్రెడ్ లేదా టోస్ట్ మీద స్ప్రెడ్ చేయడం. ఇది ఈ సాధారణ వస్తువులకు గొప్ప, క్రీము రుచిని జోడిస్తుంది. మఫిన్లు మరియు బాగెల్స్. అదనపు రుచి కోసం మఫిన్లు, బేగెల్స్ లేదా ఇతర అల్పాహార వస్తువులపై వెన్నను వేయవచ్చు. ఫినిషింగ్ టచ్. ఫినిషింగ్ సాస్లు. సాస్లను పూర్తి చేయడానికి మరియు మెరుగుపరచడానికి వెన్నను తరచుగా ఉపయోగిస్తారు. వాటికి మృదువైన మరియు వెల్వెట్ ఆకృతిని ఇస్తుంది. కూరగాయలు. వండిన కూరగాయలకు ఫినిషింగ్ టచ్గా కొద్ది మొత్తంలో వెన్నను జోడించవచ్చు. వాటి రుచిని మెరుగుపరుస్తుంది మరియు నిగనిగలాడే రూపాన్ని అందిస్తుంది. హోమ్మడే ఫ్లేవర్డ్ బటర్స్. సమ్మేళనం వెన్నలను సృష్టించడానికి వెన్నను మూలికలు, వెల్లుల్లి లేదా సిట్రస్ వంటి వివిధ రుచులతో నింపవచ్చు. వీటిని స్ప్రెడ్లుగా లేదా వంటలకు అదనపు రుచిని జోడించడానికి ఉపయోగించవచ్చు. డీప్ ఫ్రైయింగ్. కొన్ని వంట అనువర్తనాల్లో వెన్నను బాగా వేయించడానికి ఉపయోగిస్తారు. అయితే కొన్ని నూనెలతో పోలిస్తే దాని తక్కువ పొగ పాయింట్ అంటే ఈ ప్రయోజనం కోసం దీనిని సాధారణంగా ఉపయోగించరు. వెన్నని ఉపయోగిస్తున్నప్పుడు రెసిపీలో నిర్దిష్ట రకం, సాల్టెడ్ లేదా లవణరహితం, మరియు ఉద్దేశించిన ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అదనంగా, కొంతమంది వ్యక్తులు వివిధ ఆహార కారణాల వల్ల వనస్పతి లేదా మొక్కల ఆధారిత స్ప్రెడ్స్ వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు. వేయించేటప్పుడు మాంసాలను కాల్చడానికి, ముఖ్యంగా టర్కీ లేదా చికెన్ వంటి పౌల్ట్రీకి వెన్నను సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది మాంసాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు రుచిని ఇస్తుంది. గ్రిల్లింగ్. అధిక పొగ పాయింట్లు ఉన్న ఇతర కొవ్వుల వలె సాధారణం కానప్పటికీ, కొందరు వ్యక్తులు కాల్చిన వస్తువులను కాల్చడానికి లేదా పూర్తి చేయడానికి వెన్నను ఉపయోగిస్తారు. ఇది కాల్చిన కూరగాయలు, మొక్కజొన్న లేదా సముద్రపు ఆహారాలకు గొప్ప రుచిని అందిస్తుంది. డెజర్ట్ సాస్లు. కారామెల్ సాస్ మరియు బటర్స్కాచ్ సాస్ వంటి అనేక డెజర్ట్ సాస్లలో వెన్న ఒక కీలకమైన అంశం. దాని గొప్ప సువాసన మరియు మృదువైన ఆకృతి ఈ తీపి అనుబంధాల యొక్క విలాసవంతమైన నాణ్యతకు దోహదం చేస్తాయి. కదిలించు వేయించడం. కొన్ని వంటకాలలో వంటలకు ప్రత్యేకమైన రుచిని అందించడానికి వెన్నను వేయించడానికి ఉపయోగిస్తారు. అయినప్పటికీ, వెజిటబుల్ ఆయిల్ లేదా వేరుశనగ నూనె వంటి నూనెలతో పోలిస్తే తక్కువ పొగ పాయింట్ ఉన్నందున తక్కువ ఉష్ణోగ్రతల వద్ద దీనిని ఉపయోగించడం ముఖ్యం. బ్రౌనింగ్ మరియు నట్టి రుచులు. అధిక స్మోక్ పాయింట్కు పేరుగాంచిన క్లారిఫైడ్ బటర్ బ్రౌనింగ్ బటర్ వంటి పద్ధతులకు ఉపయోగించబడుతుంది. ఈ ప్రక్రియలో వెన్న వండిన వాసన మరియు లోతైన బంగారు రంగు వచ్చే వరకు వంటలకు ప్రత్యేకమైన రుచిని జోడించడం జరుగుతుంది. ధాన్యాలను పెంచడం. అదనపు రిచ్నెస్ మరియు రుచి కోసం బియ్యం లేదా కౌస్కాస్ వంటి ధాన్యాలకు వెన్నను జోడించవచ్చు. సైడ్ డిష్ల రుచిని పెంచడానికి ఇది సులభమైన మార్గం. వంటకళ. పూత పూసిన వంటలలో నిగనిగలాడే రూపాన్ని సృష్టించడానికి చెఫ్లు తరచుగా వెన్నను పూర్తి టచ్గా ఉపయోగిస్తారు. ఈ టెక్నిక్ని మోంటే ఆవ్ బ్యూర్రే అని పిలుస్తారు. ఇక్కడ చల్లని వెన్నను వేడి సాస్లో కలపడం వల్ల సమృద్ధిగా మరియు మెరుస్తూ ఉంటుంది. డిప్పింగ్ సాస్. కరిగించిన వెన్నను సీఫుడ్, ఆర్టిచోక్లు లేదా బ్రెడ్ వంటి వస్తువులకు సాధారణ మరియు రుచికరమైన డిప్పింగ్ సాస్గా ఉపయోగించవచ్చు. బేకింగ్లో సంరక్షణ. షార్ట్ బ్రెడ్ కుకీలు లేదా పై క్రస్ట్లు వంటి కొన్ని బేకింగ్ అప్లికేషన్లలో వెన్న ఫ్లాకీనెస్కు దోహదం చేస్తుంది మరియు కాల్చిన వస్తువుల ఆకృతిని సంరక్షించడంలో సహాయపడుతుంది. ఇంట్లో తయారు చేసిన పాప్కార్న్. కరిగించిన వెన్న పాప్కార్న్కు ఒక క్లాసిక్ టాపింగ్, ఇది రుచికరమైన మరియు గొప్ప రుచిని అందిస్తుంది. అదనపు రుచి కోసం ఇది తరచుగా ఉప్పు లేదా ఇతర సుగంధ ద్రవ్యాలతో మసాలా చేయబడుతుంది. గుర్తుంచుకోండి, అనేక వంటకాల్లో వెన్న ఒక ఆహ్లాదకరమైన మరియు ముఖ్యమైన పదార్థం అయితే, దాని సంతృప్త కొవ్వు పదార్థం కారణంగా మితంగా ఉండటం కీలకం. అదనంగా, ఆహార నియంత్రణలు లేదా ప్రాధాన్యతలు ఉన్న వ్యక్తులు నెయ్యి లేదా మొక్కల ఆధారిత వెన్న ప్రత్యామ్నాయాలు వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషించవచ్చు. వెన్నను సాధారణంగా క్రీమ్ లేదా పాలను కలుపుతూ తయారు చేస్తారు. ఘన కొవ్వును ద్రవ పాల విరుగుడు నుండి వేరు చేస్తారు. ఇది ప్రత్యేకమైన క్రీము రుచిని కలిగి ఉంటుంది మరియు దీనిని తరచుగా సాటింగ్, ఫ్రైయింగ్, బేకింగ్ మరియు వివిధ వంటకాల రుచిని మెరుగుపరచడానికి ఫినిషింగ్ టచ్గా వంటకాల్లో ఉపయోగిస్తారు.
సాల్టెడ్ మరియు లవణరహిత రకాలు సహా వివిధ రకాల వెన్న ఉన్నాయి. సాల్టెడ్ వెన్నలో అదనపు ఉప్పు ఉంటుంది. అయితే లవణరహిత వెన్న అదనపు ఉప్పు లేకుండా ఉంటుంది. వంటకాల్లో ఉప్పు కంటెంట్పై మరింత నియంత్రణను అందిస్తుంది. దాని పాక ఉపయోగాలకు అదనంగా వెన్న అనేక సమాజాలలో సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అనేక వంటకాలలో వెన్న ఒక సాధారణ పదార్థం అయితే, ఇందులో సంతృప్త కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమతుల్య ఆహారంలో భాగంగా దీనిని మితంగా తీసుకోవడం మంచిది. వెన్న రకాలు. సాల్టెడ్ వెన్న జోడించిన ఉప్పును కలిగి ఉంటుంది. ఇది వంటల రుచిని పెంచుతుంది. ఇది సాధారణంగా వంటలో మరియు స్ప్రెడ్గా ఉపయోగించబడుతుంది. ఉప్పు లేని వెన్న బేకింగ్లో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, ప్రత్యేకించి ఉప్పు కంటెంట్పై ఖచ్చితమైన నియంత్రణ అవసరమైనప్పుడు. ఇది వంటకంలోని ఉప్పు స్థాయిలను నియంత్రించడానికి కుక్ని అనుమతిస్తుంది. స్పష్టమైన వెన్న. ఇది వెన్న, దీని నుండి పాల ఘనపదార్థాలు మరియు నీరు తొలగించబడ్డాయి. స్వచ్ఛమైన వెన్న కొవ్వు మాత్రమే మిగిలి ఉంటుంది. క్లారిఫైడ్ వెన్నలో ఎక్కువ స్మోక్ పాయింట్ ఉంటుంది. ఇది వేయించడానికి మరియు వేయించడానికి అనుకూలంగా ఉంటుంది. వంటల ఉపయోగాలు. బేకింగ్. అనేక కాల్చిన వస్తువులలో వెన్న ఒక కీలకమైన పదార్థం. ఇది గొప్పతనాన్ని మరియు రుచిని అందిస్తుంది. ఇది కేకులు, కుకీలు మరియు పేస్ట్రీల ఆకృతి మరియు నిర్మాణానికి దోహదం చేస్తుంది. వంట. కూరగాయలను వేయించడానికి, మాంసాన్ని కాల్చడానికి మరియు సువాసనగల సాస్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వెన్న రుచి వివిధ వంటకాల రుచిని పెంచుతుంది. నిల్వ. వెన్న దాని షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్లో నిల్వ చేయవచ్చు. అయినప్పటికీ, సులభంగా వ్యాప్తి చెందడానికి గది ఉష్ణోగ్రత వద్ద చిన్న మొత్తాన్ని ఉంచాలని తరచుగా సిఫార్సు చేయబడింది. సాంస్కృతిక ప్రాముఖ్యత. ప్రపంచంలోని వివిధ వంటకాల్లో వెన్నకు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. విభిన్న సంస్కృతులు సంప్రదాయ వంటలలో వెన్నను ఉత్పత్తి చేయడానికి మరియు ఉపయోగించేందుకు ప్రత్యేకమైన మార్గాలను కలిగి ఉన్నాయి. పోషకాహార పరిగణనలు. వెన్న సంతృప్త కొవ్వుకు మూలం అయితే, ఇది ఎ, డి మరియు ఈ వంటి విటమిన్లను కూడా కలిగి ఉంటుంది. వెన్నను సమతుల్య ఆహారంలో చేర్చేటప్పుడు మితంగా ఉండటం కీలకం. ప్రత్యామ్నాయాలు. కొందరు వ్యక్తులు ఆరోగ్య లేదా ఆహార కారణాల కోసం వెన్నకు ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటారు, ఉదాహరణకు వనస్పతి లేదా మొక్కల ఆధారిత స్ప్రెడ్లు. ప్రతి ఎంపికకు దాని స్వంత లక్షణాలు మరియు ఉపయోగాలు ఉన్నాయి. ఇంట్లో తయారుచేసిన వెన్న. ఇంట్లో వెన్న తయారు చేయడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. ఇది వెన్న మరియు మజ్జిగగా విడిపోయే వరకు క్రీమ్ను విప్పింగ్ చేయడం. ఇది రుచులను అనుకూలీకరించడానికి అనుమతిస్తుంది మరియు ఆహ్లాదకరమైన వంటగది ప్రయోగం కావచ్చు. వెన్న మరియు ప్రత్యామ్నాయాల మధ్య ఎంపిక తరచుగా వ్యక్తిగత ఆహార ప్రాధాన్యతలు, ఆరోగ్య పరిగణనలు మరియు రెసిపీ యొక్క నిర్దిష్ట అవసరాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. వంట చేయడానికి లేదా వ్యాప్తి చేయడానికి ఉపయోగించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అనేక వంటశాలలలో వెన్న ఒక ప్రియమైన పదార్థంగా మిగిలిపోయింది. వంట. సాటింగ్. వెన్న తరచుగా కూరగాయలు, మాంసాలు మరియు సముద్రపు ఆహారాన్ని వేయించడానికి ఉపయోగిస్తారు. ఇది గొప్ప రుచిని జోడిస్తుంది మరియు ఆహారంపై బంగారు, గోధుమ రంగును సాధించడంలో సహాయపడుతుంది. పాన్ ఫ్రైయింగ్. పాన్ కేక్లు, ఫ్రెంచ్ టోస్ట్ లేదా గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్లు వంటి పాన్ ఫ్రైయింగ్ ఐటంలకు వెన్నను ఉపయోగించవచ్చు. ఇది రుచికరమైన బట్టి రుచిని అందిస్తుంది. సువాసన. ఒక వంటకాన్ని పూర్తి చేయడానికి ఒక పాట్ వెన్నని జోడించడం వలన దాని రుచిని పెంచుతుంది. పాస్తా, బియ్యం మరియు మెత్తని బంగాళాదుంపలు వంటి వంటలలో ఇది సాధారణం. బేస్టింగ్. వంట సమయంలో తేమ మరియు రుచిని జోడించడానికి కాల్చిన చికెన్ లేదా టర్కీ వంటి మాంసాలను కాల్చడానికి వెన్నని ఉపయోగిస్తారు. బేకింగ్. కేకులు మరియు కుకీలు. అనేక కేక్ మరియు కుకీ వంటకాలలో వెన్న ఒక ప్రాథమిక పదార్థం. ఇది తేమ, రుచి మరియు సున్నితమైన ఆకృతిని అందిస్తుంది. పేస్ట్రీలు. క్రోసెంట్స్ మరియు పఫ్ పేస్ట్రీ వంటి ఫ్లాకీ మరియు టెండర్ పేస్ట్రీలను తయారు చేయడంలో వెన్న కీలకమైన భాగం. పై క్రస్ట్లు. సువాసనగల మరియు ఫ్లాకీ పై క్రస్ట్ను రూపొందించడానికి వెన్నను తరచుగా ఉపయోగిస్తారు. వెన్నలోని కొవ్వు క్రస్ట్ యొక్క ఆకృతికి దోహదం చేస్తుంది. రొట్టెలు. కొన్ని బ్రెడ్ వంటకాలు, ముఖ్యంగా సుసంపన్నమైన లేదా తీపి రొట్టె కోసం, గొప్పతనాన్ని మరియు రుచిని జోడించడానికి వెన్నని పిలుస్తాయి. వ్యాపించడం. బ్రెడ్ మరియు టోస్ట్. వెన్న యొక్క అత్యంత సాధారణ ఉపయోగాలలో ఒకటి బ్రెడ్ లేదా టోస్ట్ మీద స్ప్రెడ్ చేయడం.
ఇది ఈ సాధారణ వస్తువులకు గొప్ప క్రీము రుచిని జోడిస్తుంది. మఫిన్లు మరియు బాగెల్స్. అదనపు రుచి కోసం మఫిన్లు, బేగెల్స్ లేదా ఇతర అల్పాహార వస్తువులపై వెన్నను వేయవచ్చు. ఫినిషింగ్ టచ్. ఫినిషింగ్ సాస్లు. సాస్లను పూర్తి చేయడానికి మరియు మెరుగుపరచడానికి వెన్నను తరచుగా ఉపయోగిస్తారు. వాటికి మృదువైన మరియు వెల్వెట్ ఆకృతిని ఇస్తుంది. కూరగాయలు. వండిన కూరగాయలకు ఫినిషింగ్ టచ్గా కొద్ది మొత్తంలో వెన్నను జోడించవచ్చు. వాటి రుచిని మెరుగుపరుస్తుంది మరియు నిగనిగలాడే రూపాన్ని అందిస్తుంది. హోమ్మడే ఫ్లేవర్డ్ బటర్స్. సమ్మేళనం వెన్నలను సృష్టించడానికి వెన్నను మూలికలు, వెల్లుల్లి లేదా సిట్రస్ వంటి వివిధ రుచులతో నింపవచ్చు. వీటిని స్ప్రెడ్లుగా లేదా వంటలకు అదనపు రుచిని జోడించడానికి ఉపయోగించవచ్చు. డీప్ ఫ్రైయింగ్. కొన్ని వంట అనువర్తనాల్లో వెన్నను బాగా వేయించడానికి ఉపయోగిస్తారు. అయితే కొన్ని నూనెలతో పోలిస్తే దాని తక్కువ పొగ పాయింట్ అంటే ఈ ప్రయోజనం కోసం దీనిని సాధారణంగా ఉపయోగించరు. వెన్నని ఉపయోగిస్తున్నప్పుడు రెసిపీలో నిర్దిష్ట రకం, సాల్టెడ్ లేదా లవణరహితం, మరియు ఉద్దేశించిన ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అదనంగా, కొంతమంది వ్యక్తులు వివిధ ఆహార కారణాల వల్ల వనస్పతి లేదా మొక్కల ఆధారిత స్ప్రెడ్స్ వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు. వేయించేటప్పుడు మాంసాలను కాల్చడానికి, ముఖ్యంగా టర్కీ లేదా చికెన్ వంటి పౌల్ట్రీకి వెన్నను సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది మాంసాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు రుచిని ఇస్తుంది. గ్రిల్లింగ్. అధిక పొగ పాయింట్లు ఉన్న ఇతర కొవ్వుల వలె సాధారణం కానప్పటికీ, కొందరు వ్యక్తులు కాల్చిన వస్తువులను కాల్చడానికి లేదా పూర్తి చేయడానికి వెన్నను ఉపయోగిస్తారు. ఇది కాల్చిన కూరగాయలు, మొక్కజొన్న లేదా సముద్రపు ఆహారాలకు గొప్ప రుచిని అందిస్తుంది. డెజర్ట్ సాస్లు. కారామెల్ సాస్ మరియు బటర్స్కాచ్ సాస్ వంటి అనేక డెజర్ట్ సాస్లలో వెన్న ఒక కీలకమైన అంశం. దాని గొప్ప సువాసన మరియు మృదువైన ఆకృతి ఈ తీపి అనుబంధాల యొక్క విలాసవంతమైన నాణ్యతకు దోహదం చేస్తాయి. కదిలించు వేయించడం. కొన్ని వంటకాలలో వంటలకు ప్రత్యేకమైన రుచిని అందించడానికి వెన్నను వేయించడానికి ఉపయోగిస్తారు. అయినప్పటికీ, వెజిటబుల్ ఆయిల్ లేదా వేరుశనగ నూనె వంటి నూనెలతో పోలిస్తే తక్కువ పొగ పాయింట్ ఉన్నందున తక్కువ ఉష్ణోగ్రతల వద్ద దీనిని ఉపయోగించడం ముఖ్యం. బ్రౌనింగ్ మరియు నట్టి రుచులు. అధిక స్మోక్ పాయింట్కు పేరుగాంచిన క్లారిఫైడ్ బటర్ బ్రౌనింగ్ బటర్ వంటి పద్ధతులకు ఉపయోగించబడుతుంది. ఈ ప్రక్రియలో వెన్న వండిన వాసన మరియు లోతైన బంగారు రంగు వచ్చే వరకు వంటలకు ప్రత్యేకమైన రుచిని జోడించడం జరుగుతుంది. ధాన్యాలను పెంచడం. అదనపు రిచ్నెస్ మరియు రుచి కోసం బియ్యం లేదా కౌస్కాస్ వంటి ధాన్యాలకు వెన్నను జోడించవచ్చు. సైడ్ డిష్ల రుచిని పెంచడానికి ఇది సులభమైన మార్గం. వంటకళ. పూత పూసిన వంటలలో నిగనిగలాడే రూపాన్ని సృష్టించడానికి చెఫ్లు తరచుగా వెన్నను పూర్తి టచ్గా ఉపయోగిస్తారు. ఈ టెక్నిక్ని మోంటే ఆవ్ బ్యూర్రే అని పిలుస్తారు. ఇక్కడ చల్లని వెన్నను వేడి సాస్లో కలపడం వల్ల సమృద్ధిగా మరియు మెరుస్తూ ఉంటుంది. డిప్పింగ్ సాస్. కరిగించిన వెన్నను సీఫుడ్, ఆర్టిచోక్లు లేదా బ్రెడ్ వంటి వస్తువులకు సాధారణ మరియు రుచికరమైన డిప్పింగ్ సాస్గా ఉపయోగించవచ్చు. బేకింగ్లో సంరక్షణ. షార్ట్ బ్రెడ్ కుకీలు లేదా పై క్రస్ట్లు వంటి కొన్ని బేకింగ్ అప్లికేషన్లలో వెన్న ఫ్లాకీనెస్కు దోహదం చేస్తుంది మరియు కాల్చిన వస్తువుల ఆకృతిని సంరక్షించడంలో సహాయపడుతుంది. ఇంట్లో తయారుచేసిన పాప్కార్న్. కరిగించిన వెన్న పాప్కార్న్కు ఒక క్లాసిక్ టాపింగ్, ఇది రుచికరమైన మరియు గొప్ప రుచిని అందిస్తుంది. అదనపు రుచి కోసం ఇది తరచుగా ఉప్పు లేదా ఇతర సుగంధ ద్రవ్యాలతో మసాలా చేయబడుతుంది. గుర్తుంచుకోండి, అనేక వంటకాల్లో వెన్న ఒక ఆహ్లాదకరమైన మరియు ముఖ్యమైన పదార్థం అయితే, దాని సంతృప్త కొవ్వు పదార్థం కారణంగా మితంగా ఉండటం కీలకం. అదనంగా, ఆహార నియంత్రణలు లేదా ప్రాధాన్యతలు ఉన్న వ్యక్తులు నెయ్యి లేదా మొక్కల ఆధారిత వెన్న ప్రత్యామ్నాయాలు వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషించవచ్చు.